చూడండి ఏం రాస్తుందో, ట్రిప్లెక్స్ బార్స్. వెల్కమ్ టు మెక్సికో సిటీ బాయ్ బార్, ట్రిప్లెక్స్ క్లబ్. చూసారా ఇక్కడ చూడండి ఏముందో, కింకీ బార్. కింకీ అంటే నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయలేను, డిక్షనరీ చూడండి. కింకీ అంటే ఏంటో కరెక్ట్ వర్డ్ నాకు తెలియదు తెలుగులో. స్టార్ బక్స్, కాఫీ ప్లేస్లు. సో మెక్సికో సిటీలో ఎలాగా ఉన్నాం కదా. సో మెక్సికో సిటీ ఈ ఏరియా, ఈ మొత్తం నేనున్న ఏరియా అంతా మీకు నడిచి చూపిస్తాను. ఈ ఏరియా ఎలా ఉందో మీరే ఒక అవగాహన రావచ్చు. మెక్సికో అండర్ డెవలప్డా, లో స్టాండర్డ్స్లో ఉందా, హై స్టాండర్డ్స్లో ఉందా. సో ఈ వీడియోలోని అన్ని రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ఈ వీడియో మీ రిస్క్తోనే చూడండి. ఓకే. హలో గాయ్స్, బ్యూటిఫుల్ మెక్సికోలో ఇంకో అద్భుతమైన రోజు. నిన్న మనం కేవలం మెక్సికో వచ్చింది దేనికి, వీసా తీసుకోవడానికి, వెనిజువేలా వీసా. ఆ వెనిజువేలా వీసా అయితే సంకరాకపోయింది. సంకరాకపోవడం అంటే నిన్న అన్ఫార్చునేట్గా సెలవు కాబట్టి ఆ వీసా చేయలేకపోయాం. కాకపోతే నేను మెక్సికోలోకి వచ్చింది, మెక్సికోలో లోకల్ అంతా చూపించాను, అది మీరు చెక్ చేయండి. ఓకే, అది ప్రీవియస్ వ్లాగ్. మెక్సికోలో అనుష్కతో క్యాంకున్, తర్వాత ప్రపంచమెంత చిచెన్ ఇట్సా, అది ఆల్రెడీ పోస్ట్ చేశాను. టిహువానాలోని మీకు రెడ్ లైట్ ఏరియా, మోస్ట్ డేంజరస్ టాప్ 5 డేంజరస్ ప్లేసెస్ టిహువానా, అది చూపించారు డీటెయిల్గా వ్లాగ్స్. సో మెక్సికోలో ఇంతకుముందు గుర్తు పెట్టకుండా ఎన్నోసార్లు దాన్ని ట్రిప్ కూడా వేసాం. పోర్టో వాల్లార్తా, గ్వాదలహారా, శాన్ లూకా, కాబో శాన్ లూకాస్, ఇవన్నీ. మొత్తానికి మెహికో సిటీ వచ్చేసాం. మెహికో సిటీ ఇది నా 4వ టైం. ఫస్ట్ టైం నేను వచ్చింది 2010, 14 ఏళ్ళ క్రితం. సో మెక్సికోలో కూడా అద్భుతమైన పిరమిడ్స్ ఉన్నాయి. నాకు టైం ఉంటే నేను తప్పకుండా మెక్సికోలో పిరమిడ్స్ చూపిస్తాను. టైం లేకపోతే నేను చూపించలేను. కాకపోతే ఇవాళ మెక్సికో సిటీ అనగానే మనకి ఒక చిన్న అభిప్రాయం ఉంటుంది ఏంటంటే, ఎస్పెషల్లీ అమెరికాలోని అంతా చాలా తక్కువ జాబులు చేసుకొని చాలామంది ఇల్లీగల్గా అమెరికా వచ్చేసి ఉంటారు. అది చూసి మనకి ఏమనిపిస్తుంది అంటే, ఓ మెక్సికో ఇంత దగ్గరగా ఉంటుందా, ఇంత పేదరికం అని. ఒక్కసారి మీకు మెక్సికోలో వాకింగ్తో ఇవాళ జస్ట్ అలా నడిచి చూద్దాం ఎలా ఉంటుంది. మెక్సికో ఎంత అద్భుతంగా ఉంటుంది, ఆల్మోస్ట్ యూరోప్లో ఉన్నట్టు ఉంటుందో లేదా మీకు చూపిస్తాను. కొన్ని ఏరియాస్లో లాస్ ఏంజల్స్లో ఉంటుంది, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవాళ సింపుల్గా ఒక వాకింగ్ టూర్ చేద్దాం, మొత్తం మీకు చూపిస్తాను. మెక్సికో సిటీ నార్త్ అమెరికాలో, మనం అమెరికాలో ఉంటే న్యూయార్క్, లాస్ ఏంజల్స్ అని అనుకుంటాం, కానీ నార్త్ అమెరికా మొత్తం నాకైతే బ్రెజిల్లో రియో, తర్వాత మెక్సికో సిటీ చాలా 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 ఫేవరెట్ సిటీస్. నేనైతే ప్లాన్ చేసుకుంటున్నాను, ఇక 195 అయిపోతే 2 నెలలకో 3 నెలలకో మెక్సికో సిటీ వచ్చి ఒక వీకెండ్ స్పెండ్ చేద్దామని. ఎందుకంటే దగ్గర కాబట్టి నాకు కేవలం 2-3 గంటలు వచ్చేయచ్చు అది గైస్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వాకింగ్ టూర్ ఆఫ్ మెహికో సిటీ. చూడండి, చిన్న స్ట్రీట్ సైడ్ చిన్న కియాస్క్లు తినడానికి. అక్కడికి వెళ్ళి ఏదైనా తిందాం. ఎంత చౌకగా తినొచ్చో చూపిస్తాను మీకు. చూడండి, ఐ లవ్ మెక్సికో సిటీ, సిటీ మెక్స్. సో స్ట్రీట్ సైడ్ టాకోస్, లెట్స్ ట్రై. పోయో, బ్యూటిఫుల్. చూడండి, సో వచ్చేసాం కదా. చూడండి, పోయో మనకి చికెన్, దాంతో బీన్స్, చీజ్, స్పైసీ సాస్లు ఎన్నో రకాలు ఉన్నాయి. చూడండి, ఇది హబనీరో, లెటస్, ఉల్లిపాయలు, నిమ్మకాయ, కార్న్, ఏది కావాలంటే అది మీకు ఫ్రెష్గా చేసి పెడతాడు. ఇవ్వండి, ఇది ఎండ్ రిజల్ట్. ఎంత టేస్టీగా ఉంది, ప్లస్ చాలా చీప్. చూడండి ఎంతో, చూసారా, ఒక 20 అంటే ఇంచుమించుగా $80. సో ఇండియా డబ్బుల్లో లెక్క ఎక్కువే, కానీ మామూలు మెక్సికో డబ్బుల్లో తక్కువ. అమెరికా డాలర్స్లో చూడాలి, ఇది పక్కన ఉంది కాబట్టి. అది గైస్, అందుకే గైస్ మెక్సికో అంటే పిచ్చ ఇష్టం నాకు. సో లంచ్ అయిపోయింది రోడ్ సైడ్ టాకోస్తోని, ఈవినింగ్ వాక్ అయిపోయింది. ఎదురుగా చూసారా మ్యారియాట్. నేను సింగిల్గా ఉన్నాను కాబట్టి నాకు మ్యారియాట్ అవసరం లేదు. మళ్ళీ అనుష్కతోని స్వాతితో వస్తే మన రెసిడెన్స్ అదే మ్యారియాట్. అనుష్కని తీసుకురావాలి, ఎందుకంటే దానికి హాట్ ఎయిర్ బెలూన్ పిరమిడ్స్, ఈజిప్ట్లో ఎలాంటి పిరమిడ్స్ ఉన్నాయో ఆ టైప్లో పిరమిడ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, కొంచెం దూరంగా టియోటిహువాకాన్లో. సో బ్యూటిఫుల్ డే ఇన్ మెక్సికో సిటీ. ఇదిగోండి, ఇది ప్లాజా ది ఇండిపెండెన్సియా అని, ఏంజల్ ఆఫ్ ఇండిపెండెన్స్. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఈవినింగ్ ఎప్పుడైనా తీసుకెళ్ళి చూపిస్తాను మీకు. మనకి సిగ్నల్ అయిపోతుంది కదా. సో ఇక్కడ రోడ్ సైడ్ ఏమైనా మ్యాంగో తీసుకుందాం. తీసుకొని ఇవ్వండి, సెంటర్లో ఉన్నాము, చూద్దాం.
చూద్దాం 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 ఏమున్నాయి ఇక్కడ. చిప్స్, న్యాచురల్ చిప్స్ అన్నమాట. చూసారా చూడండి, స్ట్రీట్ సైడ్ మ్యాంగో రెసిపీ. గ్రాసియస్. సో గైస్, హాలిడే వీకెండ్, శనివారం ఇవాళ. చూడండి ఒక్కసారి మొత్తం అంతా ఎలా ఉందో, పండగ వాతావరణం. అందరూ బయటకు వచ్చి ఇదిగోండి తింటున్నారు. ఇది స్ట్రీట్ ఫుడ్, కాకపోతే చాలా హైజీనిక్, గ్లౌస్ వేసుకొని ఎంతో బాగా చేస్తారు. ఇదిగోండి స్టార్ బక్స్. మళ్ళీ ఇక్కడ నడుస్తుంటే యూరోప్లో ఉన్న వాళ్ళకి ఇదేదో లండనో, ప్యారిసో, బార్సిలోనా, లేకపోతే మద్రిద్, ఎనీవేర్ ఇన్ యూరోప్ యూ కెన్ ఎస్టిమేట్, యూ కెన్ ఇమాజిన్, ఎస్టిమేట్ కాదు. సో చూడండి మొత్తం స్ట్రీట్ మార్కెట్స్. బ్యూటిఫుల్ డే. ఎక్కడ వెళ్ళినా అమెరికా రూల్స్. సో మెక్డానల్డ్స్ చూసారు కదా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా మెక్డానల్డ్స్, లేకపోతే సంథింగ్ అమెరికన్ మ్యూజిక్ ఉంటుంది. ఎల్మోరో 1935 నుంచి ఈ స్ట్రీట్ మార్కెట్ అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి హిప్పీలు, మొత్తం హిప్పీలు, అన్ని రకాల వాళ్ళు. మెక్సికో చాలా థాయిలాండ్ లాగా చాలా ఓపెన్ మాట, చాలా ఫ్రీడమ్ కూడా. ఇక్కడ కొనే ఉద్దేశం అయితే ఏం లేదు, కొన్ని అలసిపోయాం కాబట్టి జస్ట్ వాకింగ్ త్రూ. చూసారు కదా మొత్తం జనం అందరూ ఎంజాయింగ్ టోటలీ. బియర్ అంతా చూసారా, డ్రింకింగ్ ప్లేసెస్ ఎంత బాగుంది చూడండి. సో ఇది ఒక వాకింగ్ టూర్ అనుకోండి మొత్తం మెహిగానో. సో వెళ్దాం, క్రాస్ చేద్దాం. ఇదిగోండి చూడండి అందమైన బసిలికాలు, కాబుల్ స్టోన్. నాకు నిజంగా అమెరికాలో ఉన్నట్టే ఉంది మొత్తం. చూడండి హాకర్స్ అన్నీ, స్ట్రీట్ మార్కెట్ కూడా ఎంత చక్కగా ఉంది చూడండి, ఎంత డీసెంట్గా, ఎంత ఆర్గనైజ్డ్గా. ఈ చివరి వరకు వెళ్ళొచ్చు కానీ ఈ వీడియోకి చాలు కదా. సో నెక్స్ట్ వీడియోలో చేద్దాం స్ట్రీట్ మార్కెట్స్, లోకల్ మార్కెట్స్ ఎలా ఉంటాయి. ఓకేనా. సో అదిగోండి డబ్బులు ఖర్చు చేశాను. ఇప్పుడు కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం చూస్తున్నా చుట్టుపక్కల. ఇది మళ్ళీ వీకెండ్ కదా, ఒక రెండింటికి వెళ్ళిన 2 క్లోజ్ అయిపోయాయి. సరే మనకు కూడా నట్టడానికి చుట్టుపక్కల డైరెక్షన్ లేకుండా, ఒక డెస్టినేషన్ లేకుండా అటు ఇటు తిరుగుతున్నాం. మన వాకింగ్ టూర్ ఆఫ్ మెహికో సిటీలో. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఏమండి ఎక్కడ పడితే అక్కడ బార్లు, కుప్పలు ఉన్నాయి చూడండి. ఇది సెక్స్ ప్లేస్. మీకు కావాల్సినవి దొరుకుతాయి. ఇవి ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయను కానీ మీరే చూసి అర్థం చేసుకోండి. చూసారా, లోపలికి వెళ్దామా వద్దులే, ఒకసారి లోపల ఏముంటుందో చూద్దామా రికార్డింగ్. అది ఇంకో వ్లాగ్ చేయొచ్చులే. సో కావాల్సినవన్నీ దొరుకుతాయి ఇక్కడ. నైస్ జాపనీస్ ప్లేస్. వావ్ చూడండి, ఇది జస్ట్ నేను వీడియో పెడితే ఎవడైనా నమ్ముతాడా మెక్సికో సిటీలో ఉన్నామని? ఎవడైనా నమ్ముతాడా? టాప్ పాస్ ఉంది, ఏదో అమెరికాలో ఉన్నట్టే ఉంది నాకు. చూడండి బ్యూటిఫుల్. చూసారు కదా స్ట్రీట్ మార్కెట్స్. అది మెయిన్ రోడ్డు. నిన్న చూపించాను మీకు నిన్నటి వీడియోలో. రిఫార్మా, ఎవెనిదా రిఫార్మా అని మ్యారియాట్ ఉంది కదా హోటల్, అది. చూడండి టాప్ బ్యూటిఫుల్ ఉంది మెక్సికో సిటీ. పిచ్చ ఫ్యాన్ అయిపోయాను. ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఫ్యాన్ అయిపోతుంటామాట. ఇటువంటి రెస్టారెంట్ జాపనీస్ రెస్టారెంట్ టోక్యోది మీకు చూపించే కదా. చూసారా, మనకి మాత్రం కాసా ది కాంబియో కనబడట్లేదు అక్కడ. చూడండి డ్యాన్స్ బార్లు. మీకు ఈవినింగ్ ఇంకో వీడియో చేస్తాను నైట్ లైఫ్ ఎలా ఉంటుందని. నేను చెప్తాను కదా, మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు, ఆ లెవెల్లో ఉంటుంది నైట్ లైఫ్. సో దానికి నెక్స్ట్ వీడియో చూడాలి మీరు. సో సిరీస్లోని అదే కాకుండా కొంచెం రవి తెలుగు ట్రావెలర్ ఏం పెడుతున్నాడో చూడండి. వారానికి ఎంత లేదన్నా 4 వీడియోలు పెడతాను. సో అది ఇంకో లాంజరీ ప్లేసు ఇది. చూసారా, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి కలిసి ఇక్కడ. ఇందాక ఆడవాళ్ళకి చూపించాం కదా, ఇప్పుడు మగవాళ్ళకి. ఏందో చూసారా, అండర్వేర్ నిజంగా యూఎస్ లానే ఉంది. ఇదిగోండి పోలీసియా. చూద్దాం. Amiga, Casa de Cambio. No, ese es cerrado. Acá a la vuelta hay otro, acá hay otro y allá pasan. Acá a la vuelta. Okay. Gracias. ఇప్పుడు ఈ అమ్మ అంతా ఎతుకుతుంటే ఎక్కడ కనబడలేదు. ఇక్కడ వరుసగా కుప్పలు ఉన్నాయి. అమ్మ పోలే, డబ్బులు ఈవినింగ్ పార్టీకి డబ్బులు ఉంటాయి.
పెద్ద విషయం అది. సో ఈ విధంగా జస్ట్ కాంబియోనే కాదు, జస్ట్ వాక్ చేయాలని కూడా ఉంది. మొత్తం ఒక స్ట్రీట్ ఎక్స్చేంజ్ లాగా. ఇదిగోండి మనీ ఎక్స్చేంజ్ క్లోజ్డ్. మొత్తం ఈ ఏరియాని జోనా రోసా అంటారు. పింక్ జోన్ అని. చాలా బాగుంటుంది. టూరిస్ట్ ఏరియాగా సూపర్బ్. క్లబ్లు అయితే కొన్ని వందలు వేలు ఉంటాయి. ఇదిగోండి మొత్తం రెస్టారెంట్స్ కానీ ఏం కావాలంటే అది. ఇదిగోండి ఇక్కడ ఉంది కాంబియో. మార్చేద్దాం. వావ్ 17, నాట్ బ్యాడ్. ఓకే, డబ్బులు పని అయిపోయింది. డబ్బులు మార్చేసాం. ఒక $100 మార్చాను, ఎక్కువ మార్చలేదు. 100 సరిపోద్ది కదా రోజుకి, ఇవాళ ఈవినింగ్కే. సో ఈ బార్లు మనం తాగం, కానీ తాగిన వాళ్ళకి తాగినంత ఫుల్ ఖుషి. మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం మన వాకింగ్ టూర్. నేను లాస్ట్ టైము బెంగళూరు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ని అడిగాను మంచి ప్లేస్ ఉంటుందా అంటే ఒక మంచి కత్తిలేడు బార్ తీసుకెళ్ళారు. బార్ బాగుంది, కానీ ఇలాగ లైఫ్ స్టైల్ అయితే ఇంకా రాలేదు, ఇంకా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నేను మొన్న వెళ్ళినప్పుడు అసలు 5 ఏళ్ళు 10 ఏళ్ళు బ్యాక్ హైదరాబాద్కి ఇప్పటికి ఫుల్గా మారిపోయింది. మీకు ఆ క్లబ్ నైట్ లైఫ్ ఇన్ హైదరాబాద్ అని ఒక 2 డిస్కోథెక్లు కూడా చూపించాను. కాకపోతే ఈ లెవెల్కి ఇంకా రాలేదు ఇంతలాగా మెక్సికోలాగా. చూడండి ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ ప్లేసెస్, బ్యూటిఫుల్ హౌసెస్, అంతా ఫ్యాంటాస్టిక్ మాట. ఏమంటే పిచ్చ కంటెంట్ చేసుకోవచ్చు ఈ స్టోర్లోకి వెళ్తే. కానీ ఈ వ్లాగ్ అయితే చేయను, ఆలోచిస్తాను. చేద్దామంటే రేపు ఎల్లుండి వచ్చి చేద్దాం. లోపల ఏముంటుంది, ఏమేమి దొరుకుతుంది ఇక్కడ అని ఒక వ్లాగ్ చేద్దాం. ఓకేనా? రేపు ఎల్లుండో ఈ వ్లాగ్ అయితే చేయను, వెయిట్ చేయరు మీరు. ఇక్కడ చూడండి వీడ్, ఏ రకాలు కావాలంటే ఆ రకాల వీడ్. చూసారు కదా వీడ్ షాపు. ఇవ్వండి వీడ్ డిస్పెన్సరీ, మీకు కావాల్సిన రకాలు కొనుక్కోవచ్చు. వీటిని తెలుగులో ఏమంటారో గుర్తురాట్లేదు. మత్తు పదార్థం, సెక్సో అండ్ కెనబిస్. చూసారా ఏం రకాలు కావాలంటే ఆ రకాలు. జస్ట్ ఒక బార్ లాగే. లుక్ లైక్ బార్బీ, స్మోక్ లైక్ బార్లీ అంటే యాడ్. చూసారు కదా వీడ్. భారతదేశంలో ఏవైతే దొంగతనంగా చేసుకోవాలో అవి ఇక్కడ మామూలుగా దొరుకుతాయి. ఏవో ఇక్కడ ఫ్లేవర్స్ కూడా దొరుకుతున్నాయి. చూడండి మ్యాంగో అంట, షాక్ వేవ్ అంట. ఇది నేను ఎప్పుడు వీడి తాగలేదు కాబట్టి మనకు ఐడియా లేదు ఏంటో. ఒకసారి ట్రై చేయాలి, కానీ లీగలే కదా. చూసారు కదా ఎన్ని రకాలు. అడిగి కాలినట్టు ఉంది రికార్డ్ చేసుకుంటుంటే. ఏవేవో ద్రవ్యాలు నాకు నిజంగా తెలీదు. ఎవడో నవ్వుతాడు. అనుష్క కూడా మనం చెప్తుంటే నవ్వుతుంది, నీకు నానా నీకు వీటికి కూడా తెలియదా అని. అలా ఉంది మన జీవితం. తెలుసుకోవాలి, కానీ ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేస్తా, ఎక్స్పీరియన్స్ చేయడానికి అంతే. మేబీ రాత్రి. చూడండి ఏం రాస్తుందో, ట్రిప్లెక్స్ బార్స్. వెల్కమ్ టు మెక్సికో సిటీ బాయ్ బార్, ట్రిప్లెక్స్ క్లబ్. చూసారా ఇక్కడ చూడండి ఏముందో, కింకీ బార్. కింకీ అంటే నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయలేను, డిక్షనరీ చూడండి. కింకీ అంటే ఏంటో కరెక్ట్ వర్డ్ నాకు తెలియదు తెలుగులో. స్టార్ బక్స్, కాఫీ ప్లేస్లు, పాన్ షాప్ లాగా సిగరెట్లు అమ్ముతారు. ఈ సిగరెట్లు ఎలా అమ్ముతున్నారు పాన్ షాప్లో? సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. జోనా రోసా. అదిగోండి వచ్చేసాం మళ్ళీ మెయిన్ గేట్కి. మనం రైట్ వెళ్ళాలి, లెఫ్ట్ వెళ్ళాలి. ఓకే చూడండి చక్కగా రోడ్డు మీద కూర్చొని వైబ్ ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఆల్మోస్ట్ ప్లాజా ది ఇండిపెండెన్సీ దాకా వచ్చేసాం. ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇందాక దూరం నుంచి మీకు చూపించే కదా. ఇదిగోండి ఫుల్ పాష్. చూసారా దిస్ ఈజ్ మెక్సికో సిటీ. నిన్న మీకు వీడియో చూపించే కదా దూరంగా ప్లాజా ద ఇండిపెండెన్సీ అని. ఇదిగోండి వాళ్ళ దగ్గర నుంచి చూపిస్తున్నాను. చెట్టు వచ్చింది అటు. ఇదిగోండి బైక్స్, క్రెడిట్ కార్డు పెట్టేసి చక్కగా రెంట్ తీసుకొని హ్యాపీగా మొత్తం అంతా డ్రైవ్ చేసుకొని ఇక్కడ వరకు పెట్టేయచ్చు. చూసారు కదా బైకింగ్ స్టేషన్. నిజంగా మెక్సికో లాగా ఉంది అది. చాలాసార్లు అంటున్నాను, ఇరిటేషన్ వచ్చిన వాళ్ళకి ఊపిరి తీసుకొని ఊపిరి పిలిచండి. ఇది మెక్సికో లాగా ఉందా మీకు? ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. మళ్ళీ మీకు నిన్నటి బ్లాగ్లో చెప్పినట్టు అమెరికాలో మెక్సికన్స్ చూస్తే మనం అనుకుంటాం చాలా పేదరికం, అందరూ అడుగుతుంటుంటారు,
అలా ఐడియా వస్తుంది అన్నమాట. గుర్తు ఎందుకంటే అమెరికా అందరూ ఇల్లీగల్గా వచ్చి పోషించుకోలేని వాళ్ళు పల్లెటూరుల నుంచి. చూడండి మెక్సికో ఇస్ కార్న్ ఇస్ మెక్సికో. తీసుకుందాం ఇది కూడా ఒకటి. ఇదిగోండి అగైన్స్ సన్ ఉంది. చూడండి ఈ సీజన్లో చక్కగా బ్లూగా నీలం ఫ్లవర్స్ అంతా. ఇవన్నీ డౌన్ టౌన్ ఏరియా. ఇవన్నీ ఇదే ప్లాజా ఆఫ్ ఇండిపెండెన్స్. చూసారు కదా పైన ప్లాజా దిలా ఇండిపెండెన్సియా. ఈ కన్స్ట్రక్షన్ అవుతుంది. యూజువల్గా నా ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే వచ్చి ఈ బ్యారికేడ్స్ ఉండకపోతే వెళ్ళి అక్కడ కూర్చుంటామాట. ప్రతిరోజు ఈవినింగ్ అంటే ఉన్న ప్రతి ట్రిప్లో ఒక్క రోజైనా ఈవినింగ్ వచ్చి ఆ పైన కూర్చుంటాను రాత్రి. అందరూ అంటారు ఎందురా బాబు రాత్రి వెళ్తున్నావు చాలా డేంజర్ అంటే, మన ఇప్పటిదాకా మగ్ చేసిన వాడు ఎవడు లేడు కాబట్టి ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చిందాక ఇలానే చేస్తుంటాము అని. ఇవాళ నా బెలరూషియన్ ఫ్రెండ్ కాల్ చేసి చెప్పింది ఎవడో బైక్ మీద వెళ్ళి తీసేసుకున్నాడు బాబు మెక్సికోలో జాగ్రత్తగా ఉండండి అని. నేను చెప్పాను ఆ బైక్ మీద తీసుకొని ఎక్కడైనా పోతాయి, ఇండియాలో పోతాయి, అమెరికాలో పోతాయి, ఫ్రాన్స్లో పోతాయి, అవన్నీ వరి అవ్వకండి, మీ కేర్లో మీరు ఉండాలి. బైక్ మీద వచ్చి ఎవడో ఉంటాడు కదా. సో మీకు చూపించేసాను అది. కొంచెం కాన్ తీసుకున్నప్పుడు అమీగో uno. ¿Así o así? Queso. Queso, cheese. ¿Mayonesa? Mayonesa. Ah, todavía no le eché la esquina. Yeah. Nelly, ¿quiere echar mayonesa? Amiga, habanero. Picante. Picante. ¿Vas a escarchado o no? Okay. Limón, sale los hielos y no con కారం వేసాడు. La compré, me diste. Espérame. ఓకే మన కార్న్ రెడీ. ¿Escarchado o normal? ¿Cuántos amigos? 30, por favor. చూడండి అన్ని రకాల చిప్స్. నేను మార్కెట్ తెరుస్తున్నాడు. నేనైతే రికార్డ్ చేసింది 10 నిమిషాలే కానీ ఒడియమ్మ పొద్దు నుంచి నడుస్తున్నా అలసిపోయాను. సో వెళ్ళి ఇప్పుడు బాగా స్లీప్ వేసి పడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పడుకుంటే రాత్రి మొత్తం నైట్ అవుట్ ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి ఆ సెంట్రల్ స్క్వేర్లో కూర్చొని రిఫార్మా ఎత్తుందాం. మీకు ఆ క్లబ్బులు చూపిస్తాను కదా, క్లబ్బులు ఆ ప్లస్ లోపల ఏముంటుందో అది వేరే వ్లాగ్లో చేసి చూపిస్తాను. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేసి దానికి 18+ మాత్రమే అని కూడా పెడతాను టైటిల్ మీద. ఓకేనా? ఓకే గైస్, నాకైతే సెట్. మన 195 దేశాలు అయిపోయాక ఎవ్రీ 2 మంత్స్కి 3 మంత్స్కి ఒక వీకెండ్ మెక్సికో వచ్చేస్తాం. పిచ్చిగా నచ్చేస్తుంది మెక్సికో. వచ్చిన ప్రతిసారి ఇంకా నచ్చేస్తుంది. ఇంకో పలస్తీనియన్ పలస్తీనియన్స్ ఉన్నది 20 లక్షలే కానీ గాజాలోని వాళ్ళ సపోర్ట్ మాత్రం పిచ్చగా ఎక్కడ పడితే అక్కడ ప్రపంచం అంతా ఎక్కడ చూసినా పలస్తీను గాజా ఉండేది 20 లక్షలు అక్కడ. ఇదిగోండి ఇంకో ర్యాలీ అవుతుంది. చాలా రోజులు అయిపోయింది నాకు కూడా. అటు వెళ్దామా వద్దులే అని ఒక చిన్న మాల్ కనిపిస్తే మాల్లో ఎంటర్ అయ్యాను. అన్నిటికీ క్రెడిట్ కార్డ్ వాడచ్చు కానీ వాళ్ళు రాత్రి క్లబ్బింగ్కి వెళ్ళాలి కదా, క్లబ్బింగ్ క్యాష్ కావాలి. అందుకని వస్తున్నా ఎక్కడ దొరుకుతుందేమో అని. గైస్ ఎంత రికార్డ్ చేశానో తెలీదు, కాకపోతే చాలా ఎక్కువ నడిచాను కాబట్టి ఇక్కడ ఆపేస్తాను వాకింగ్ టూరు. మళ్ళీ ఏమైనా ఈవినింగ్ క్లిప్స్ ఉంటే అవి యాడ్ చేస్తాను. ఇంక వెళ్ళిపోదాం, జేబులో పెట్టేస్తాను. ఆల్మోస్ట్ అయిపోయింది ఛార్జ్. మళ్ళీ అయిపోతే ఎక్కడైనా మిస్ అయ్యాను అనుకోండి, డైరెక్షన్ ఎటో నడుచుకొచ్చేసాను. ఎటో ఉన్నానో కూడా తెలియదు నాకు. అంటే డైరెక్షన్ లేకపోయినా వెళ్ళిపోగలను, కానీ ఎందుకు వెతుక్కోవడం అని. చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో. చూడండి గైస్, మెక్సికోలో కూడా టెస్లా కారు మన ఇండియాకి ఎప్పుడు వస్తాయో వెయిటింగ్. ఇండియాకి ఏవేవో రెస్ట్రిక్షన్స్ అవి పెట్టారు. సూపర్ ఉంది. మెక్సికోలో టెస్లా చూస్తుంటే సంతోషం అనిపిస్తుంది. యూఎస్లో ఎన్ని పడతాయని చూస్తాం కానీ ఏంటో. చూడండి బ్యూటిఫుల్ ఈవినింగ్. ఐ లవ్ మెక్సికో. నేను సిమ్ కార్డ్ తీసుకోవడం మర్చిపోయాను. సిమ్ కార్డ్ తీసుకోవాలి, వెళ్దాం. సో వాకింగ్ స్ట్రీట్ కోసం డిఫరెంట్ ఏరియాకి వచ్చాను ఇవాళ. చూడండి, సో రిఫార్మా నుంచి మనం రిఫార్మాలో మొదట్లో చూపించే కదా, వేరే ఏరియాకి వచ్చాను. చూడండి మెక్సికో సిటీ డిఫరెంట్ ఏరియాస్ మీకు చూపిస్తున్నా. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి మీరే. చూసారా? వాకింగ్ స్ట్రీట్ మొదలెడదాం ఇంకా. చూడండి మెక్సికోలో ఊబర్ పిలిస్తే ఆడి Q7 వచ్చింది. సో మెక్సికో అంటే అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఊబర్కి Q7 ఆడి ఎంజాయింగ్.
నైట్ లైఫ్ అంతా తిరిగేసి వచ్చాను, నాకు తీయాలనిపించలేదు వీడియో, అందుకే తీయలేదు. ఏమీ స్పెసిఫిక్ రీజన్ లేదు, నాకు తీయాలనిపించలేదు అందుకని. అసలు క్రేజీ 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 పార్టీయింగ్. ఎవరో ఇక్కడ కూడా మనకి ఫ్యాన్స్ మాట, ఎవరో బెంగళూరు నుంచి వచ్చి హే రవి అన్నారు. నాకు భలే సంతోషం అనిపించింది. ఆయన తెలుగు అయినే కాదు, కన్నడగా. సో వెళ్ళిపోతున్నాం బ్యాక్. 5 AM in the morning. నాకు ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలు వస్తుంటాయి. ఈ కార్ నాకు ఎంత నచ్చేసిందో, ఇలాంటి కార్ ఒకటి బాగా ఫిక్స్ చేయించేసి కొనుక్కొని మా విశాఖపట్నంలో డ్రైవ్ చేయాలి. ఇది నా కోరిక. చూసారా భలేగుందే. ఇది కానీ మొత్తం ఫినిషింగ్ చేయించేస్తే ఏ ఉంటుంది, ఆ కార్లు ఎవడని కొనుక్కోవచ్చు. కానీ నాకు ఇలాంటి కారు వైజాగ్లో మెయింటైన్ చేయమని ఉంది. అంటే ఇది కాదు, ఇది మొత్తం రిపేర్ చేయించి భలే ఉంటుంది. లేట్ నైట్, పొద్దున్న 5:15 అయింది.